ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. 3.5 దశాబ్దాల పాటు శ్రీవారి కటాక్షంతో లక్షలాది మంది దివ్యాంగులకు వైద్య సేవలు అందిస్తోంది బర్డ్ ఆసుపత్రి. ఒకప్పుడు బర్డ్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఆ నేపథ్యంలో మాజీ డైరెక్టర్ డాక్టర్ గుడారి జగదీష్ గారు రోగులకు సత్వరం చికిత్స అందించాలనే ఒక మంచి సంకల్పంతో నూతన భవన నిర్మాణాలను చేపట్టారు. అలాగే విదేశాల నుంచి ఆధునిక పరికరాలను తెప్పించారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో రోగులకు శస్త్రచికిత్స అందించడంలో ఆయన మానవతా దృక్పథం ఎంతో ప్రశంసనీయం. డాక్టర్ జగదీష్ గారి అకుంఠిత దీక్ష కారణంగానే ఈరోజు బర్డ్ ఆసుపత్రి దివ్యాంగుల పాలిట దేవాలయంగా అలరారుతోంది. ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి డాక్టర్ గుడారి జగదీష్ గారు అతిథిగా విచ్చేశారు. నమస్కారం డాక్టర్ గారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జగదీష్ గారు, వైద్యం అనే రంగాన్ని మీరు అసలు ఎందుకు ఎన్నుకున్నారు? ముఖ్యంగా అందులో ఆర్థోపెడిక్ సర్జన్గా సెటిల్ అవుదామని ఎలా అనుకున్నారు? దీనికి మొట్టమొదటిగా మా తండ్రి లక్ష్మయ్య నాయుడు గారిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఒక డాక్టర్ అయ్యి సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉండేది. కుటుంబ కారణంగా ఆయన డాక్టర్ అవ్వలేదు. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి మైండ్లో ఒకటి, నువ్వు తప్పకుండా డాక్టర్ అవ్వాలి, డాక్టరు వృత్తి చేపట్టి పేదలకు నువ్వు సేవ చేయాలి అనేది ఆయన మొదటి నుంచి డ్రైవ్ చేశారనమాట. అది మెయిన్ ఫోర్స్ నాలో డాక్టర్ అవ్వాలనే ఒక ఇది ఉంది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా మైండ్లో నాకు చాలా ఒక ఇది ఉండేది. ఆ డ్రెస్ కానివ్వండి అదంతా. మీరు ఏమనుకోకపోతే మీరు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ లాగే ఉన్నారు. సో అటువంటిది క్వైట్ ఆపోజిట్గా డాక్టర్లు అవ్వాలి, చేయాలనేది ఒకటి ఇచ్చారు. ఇకపోతే ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ అవ్వాలి అనేది ముఖ్యంగా ఒక చిన్న విషయం గుర్తొస్తుంది నాకు. మెడిసిన్ చదివే రోజుల్లో చిన్న చిన్న ఆకతాయి పనులు అనేవి చేస్తూ ఉంటాం. మాకు రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు ఆ సీజన్లో ఎక్కి కాయలు కోయటం ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ రోజు నేను ఒక కింద కొమ్మలోనే ఎక్కి కాయలు కోస్తూ ఉండేటప్పుడు ప్రిన్సిపాల్ వచ్చారని ఎవరు అరిచారు. ఆ హడావిడిలో దిగుతూ కింద పడ్డాను. చిన్న గాయమైంది వెన్నెముక కొంచెం గాయమైతే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి అడ్మిట్ చేయటం ఆర్థోపెడిక్స్ దీంట్లో. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నా వయసు 20 సంవత్సరాలమ్మ, 20 ఇయర్స్. అప్పుడే ఈ ఆర్థోపెడిక్స్ అనేది ఈ వెన్నెముక ఎప్పుడైతే సంబంధించిదైందో దాంతో అది ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అదొకటి. రెండోది, ఈ ఆర్థోపెడిక్స్లో నేను నా గాడ్ ఫాదర్గా డాక్టర్ స్వర్గీయ వ్యాఘ్రేశ్వరుడు గారిని చెప్పచ్చు. ఆయన ఒక మోడల్, మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన చాలా ఈ పేదలకు రీహాబిలిటేషన్ సర్జరీస్ అన్నీ చేసేవాళ్ళు, మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా. సో ఆయన ఇన్స్పిరేషన్ చాలా వరకు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అయ్యి మనం ఎక్కువ ఫిజికలీ ఛాలెంజ్డ్కు మనం స్వస్థత చేకూర్చగలము అనే ఒక కాన్సెప్ట్తో ఆర్థోపెడిక్స్ మీద ఎక్కువ మక్కువ కలగటం జరిగింది. డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు ఆయన స్ఫూర్తితోటి మీరు మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. అయితే 1985లో ఎన్టీ రామారావు గారి హయాంలోని బర్డ్ ఆసుపత్రి అన్నది మొదలైంది తిరుపతిలో. ఈ ఆసుపత్రిలో మీరు ఒక డాక్టర్గా చేరిన దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఒక డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఆసుపత్రితో మీకున్న మొదటి రోజుల్లో అనుబంధం ఏంటి? నిజానికి 1983 సంవత్సరంలోనే నేను తిరుపతి తిరుమల దేవస్థానంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఇది 1985 సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగులు, అంగవైకల్యంతో బాధపడే వారికి మన రాష్ట్రంలోనే ఎటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ లేదు అనే ఒక ఆలోచనతో, ఆ ఆలోచనను ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారైతేనే చేయగలరని అక్కడ చెప్పటం, దీనికి
మొట్టమొదటిసారిగా ఎవరైతే బాగుంటుందనేసి డైరెక్టర్గా ఆలోచించినప్పుడు పెద్దలు వ్యాఘ్రేశ్వరుడు గారిని సెలెక్ట్ చేసుకోవటం. ఆయన ఎలా ఉంటుందంటే ఆ ఆలోచన వచ్చిన తక్షణమే డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. నెల రోజుల లోపల హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం స్టార్ట్ చేసేయాలి. అటువంటి ఆలోచనతో చెప్పిన దాంట్లో ప్రస్తుతం ఉండే టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కపిల్ తీర్థం రోడ్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను గ్రౌండ్ ఫ్లోర్ను ఖాళీ చేసి దాంట్లో అప్పటికప్పుడు ఒక 2 ఆపరేషన్ థియేటర్లు, 50 పడకల బెడ్లు అన్నీ చేసి కేవలం 1 నెల వ్యవధిలో బర్డ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి అనుబంధంగా ఒక కృత్రిమ అవయవాల కేంద్రం కూడా ఉండాలనేసి ఆలోచన వచ్చి కృత్రిమ అవయవాల కేంద్రాన్ని కూడా మన వాళ్ళందరూ అప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి జైపూర్ వెళ్ళేవాళ్ళు, కాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ చేతులు పోగొట్టుకున్నారు, అటువంటి దానికి వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక సంస్థ ఉండాలి, ఒక గొడుగు కిందకి ఈ పునరావాస కేంద్రం అనేది ఒక గొడుగు కిందకి తేవాలనే ఉద్దేశంతో అది ఆ రోజు స్టార్ట్ చేయటం జరిగింది. 1992 సంవత్సరం నవంబర్లో ఆయన కాలం చెందారు. వి లాస్ట్ హిమ్ నవంబర్లో. అప్పటికి 50 పడకల నుంచి 150 పడకల హాస్పిటల్గా దాన్ని ఇంప్రూవ్ చేశాము. అదే భవనంలో అదే భవనంలో ఇంప్రూవ్ చేసుకొని పక్కన ఒక సెంట్రల్ హాస్పిటల్ అని టీటీడీ హాస్పిటల్ ఉండేది, దానిపైన కూడా ఒక 2 అంతస్తులు కట్టించి 150 మందిని చేర్చుకోవటం అలా మొదలుపెట్టింది. మన రాష్ట్రంలోంచి అందరూ పేద పిల్లలు, ముఖ్యంగా పోలియో, ఆ రోజుల్లో పోలియో అనేది చాలా మహమ్మారిగా ఉండేది, అలాగే సెరిబ్రల్ పాలసీ, పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం, వీళ్ళకు ముందర కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకందరికీ చేసేవాళ్ళు. కాలక్రమంలో 1990 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకునింది, దీనికంటూ ఒక సపరేట్ కట్టాలి హాస్పిటల్ అనేసి. 7 కొండలు, ఫుట్ హిల్స్, అలిపిరి దగ్గర 100 ఎకరాల ల్యాండ్లో ఆల్రెడీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక పక్క స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది డెవలప్ అవుతూ ఉంది. అక్కడే బర్డ్కి కూడా ఒక 10 ఎకరాల ల్యాండ్ను డెడికేట్ చేసి భవనం స్టార్ట్ అయిందనమాట. అది 250 పడకలు, 8 ఆపరేషన్ థియేటర్లతో దాన్ని ప్లాన్ చేయటం జరిగింది. దానికి నేను ఆల్మోస్ట్ ఉదయం నుంచి సాయంకాలం వరకు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంటు శస్త్రచికిత్సలు చేసుకుంటూ ఈవినింగ్ వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది, దీన్ని ఒక్కొక్క రాయి ఎలా వస్తూ ఉంది, దీని షేప్ ఎలా వస్తుంది అనేసి దాంట్లో పాల్పంచుకోవటం జరిగింది. కడకది 1995 సంవత్సరం ఆల్మోస్ట్ బిల్డింగ్ ఫినిష్ అయ్యి ఎంటర్ అయ్యాము. అంతవరకు కొందరు మా వ్యాఘ్రేశ్వరుడు గారు ఆయన డిమైజ్ తర్వాత వేరే మేమంతా చిన్న యంగ్ కాబట్టి గవర్నమెంట్ నుంచి డెప్యుటేషన్లో వచ్చారు. 96 జనవరి నాకు ప్రొఫెసర్ క్యాడర్గా ప్రమోషన్ వచ్చింది ఆఫ్టర్ 15 years ఆఫ్ సర్వీస్. సో 96లో నేను డైరెక్ట్గా దేవస్థానం నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మొత్తం హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సలతో పాటు ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ని డెవలప్ చేయటం, అలాగే కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, అడ్మినిస్ట్రేషను అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ అది 250 పడకలతో దాన్ని చేసిందే కాకుండా రోజు రోజుకు దానికి వచ్చే పేద ప్రజల సంఖ్య అనూహ్యంగా అసలు అన్ఇమాజినబుల్ అన్నమాట. ఒక స్టేజ్లో 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పేషెంట్లు వెయిట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. సో దాన్ని మళ్ళీ ఫర్దర్గా బెడ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ 300కి తీసుకెళ్ళాం. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రం నుంచి పేషెంట్లు రావటం, మన వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో వాళ్ళు అంగవైకల్యంతో 4 కాళ్ళ మీద నడుస్తూ వచ్చేవాళ్ళు మళ్ళా సమాజంలో 2 కాళ్ళ మీద నిల్చొని నడిచేటట్టు వాళ్లకు పునరావాసం కల్పించి, శస్త్రచికిత్సలు అయితేనేంటి, కాళ్లకు అవసరమైన
తొడుగులు క్యాలిపర్స్ అంటాం, వాటిని తయారు చేయటం కానివ్వండి, ఎయిడ్స్ అప్లియన్సెస్, ఇవన్నీ కూడా బర్డ్ హాస్పిటల్లోనే వింగ్లో వాటిని తయారు చేసే కేంద్రాన్ని తయారు చేసి వాళ్ళకి ఫిజియోథెరపీ అంతా ఇచ్చి, కొంతమంది పేషెంట్లు అయితే నెలలు అవసరమయ్యేది, అటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు. వాళ్ళు 2 కాళ్ళ మీద తిరిగి వాళ్ళ స్వస్థలానికి పోయేటట్టు కూడా చాలా చర్యలు కూడా చేశాము. మీరు అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు యాజ్ అ డాక్టర్ అన్నీ నిర్వహిస్తూ దాదాపుగా మేము విన్నాము 1,28,000 జనరల్ ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ చేశారని. అందులోని కేవలం ఉట్టి మోకాళ్ళ శస్త్రచికిత్స అనేది 24,000 వరకు చేశారు. పేదవారు, ఈ అంగవైకల్యంతో బాధపడే పిల్లలు, దివ్యాంగులు, వాళ్ళ బాధలు చూశాక వారు ఎక్కడగా వేరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత వాళ్ళకు ఉండదు, శక్తి ఉండదు ఆర్థిక పరంగా. ఒకటి. ఇంకా చెప్పాలంటే వాళ్లకు రోజువారీ తినేదానికి కూడా భోజనం కూడా కష్టంగా ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి వాళ్ళని చూశాను నేను. వీళ్లకు శస్త్రచికిత్సలు మనం చేయకుండా పోతే, ఇప్పుడే చెప్పాను మీకు, ఇది 1-2 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక వార్ ఫుటింగ్ మీద ఒక రోజుకు 50-60 మందికి శస్త్రచికిత్స చేయటం. ఆపరేషన్ థియేటర్లు 8 థియేటర్లు అంటే రోజు ఒక్కొక్క థియేటర్లోనే 6-7 మందికి చేసేవాళ్ళం. ఉదయం 8 గంటలకు శస్త్రచికిత్సలు మొదలైతే సాయంకాలం 5-6 వరకు చేసేవాళ్ళం. దాదాపు 12 గంటలు. 12 గంటలు. ఇది ఎక్కడ జరగదు. రికార్డ్. ప్రతిరోజు టీం చేస్తూ సోమవారం నుంచి శనివారం వరకు. ఒక్కొక్కసారి లోపల పేషెంట్స్ 300 పడకలైనా కూడా 400 మంది పేషెంట్లు ఉండేవాళ్ళు. ఓవర్ లోడెడ్ అనమాట. వచ్చి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళను తిరిగి వాళ్ళ స్వస్థలాలకు పంపించకుండా వాళ్ళని అలాగే అడ్మిట్ చేసుకొని క్యాంప్ ఈ 50-60 పక్కన పెట్టి ఒకే రోజు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 8-9 వరకు ఒక 100 మందికి చేయటం. ఆ రోజు మీరే దాదాపుగా ఒక సగటున 70 ఆపరేషన్స్ చేసేవారట కదా రోజుకి? రోజుకు 70 నేను చేసేవాళ్ళు కాదమ్మా, 60-70 ఆపరేషన్లు జరిగాయి. దాంట్లో నా చెయ్యి అంటూ ఉంటే ఒక 20-25 మంది మీద డెఫినెట్గా ఆపరేషన్ నేను చేస్తుంటాను. క్లిష్టమైనటువంటివి, రేర్ కేసెస్, అసిస్టెంట్స్ వాళ్ళు కొందరు చేయనేటువంటి అటువంటి నేను డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను. నా అసిస్టెంట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తూ వాళ్ళు చేయగలిగిన వాళ్ళను ట్రైన్ చేస్తూ నేను మళ్ళా అది ఒక ప్రాసెస్ వాళ్ళకు నేర్పిస్తూ వాళ్ళు చేసేది దాన్ని చూస్తూ అలా రోజుకు 60-70 చేసేవాళ్ళం. ప్రతి ఒక్క శస్త్రచికిత్స చేసేటప్పుడు డాక్టర్ ఒకటి ఆలోచించాలని మా వాళ్ళందరికీ, నా దగ్గర పనిచేసిన దగ్గర సుమారు ఒక 160 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ నా లైఫ్లో వచ్చి నేర్చుకోవటం, మీ శిష్యులు నేర్చుకోవటమే కాకుండా వాళ్ళు కూడా శస్త్రచికిత్సలు చేసి వాళ్ళు సర్వీస్ అందించి ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు బయటికి వెళ్ళటం, వాళ్ళ ప్రాక్టీస్ పెట్టడం, వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళటం జరుగుతుంది. వీళ్ళందరికీ ఒకటే నా సందేశం ఏమి ఇచ్చేవాడిని అంటే, మనం ఆర్థోపెడిక్ సర్జన్లుగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు శస్త్రచికిత్సలు చేస్తూ ఉన్నాం, 60-70 చేస్తున్నాం. కానీ ఎవరికి చేస్తున్నాం? ఒక అనారోగ్యంతో ఎంతో నమ్మకంతో మన దగ్గర వచ్చే బిడ్డకు చేస్తున్నాం, ఒక వ్యక్తికి చేస్తున్నాం. అటువంటప్పుడు మనకు ఆపరేషన్ అనేది ఆనవాయితీ, అలా చేసుకుంటున్నాం. కానీ రొటీన్ కరెక్ట్ వాడు. కానీ ఆ పేషెంట్కు జీవితంలో ఒకేసారి ఆ జీవితంలో ఆ వ్యక్తికి ఒకేసారి సర్జరీ ఒకటే అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. జగదీష్ గారు, ఏ సర్జన్ అయినా వారు చేసిన ఆపరేషన్స్ 100% సక్సెస్ఫుల్ అవుతాయంటారా? మోకాలు ఆపరేషన్ చేస్తూ ఉంటాం అంటే నీ రీప్లేస్మెంట్ కాదు, కాళ్ళు బాగా వంకరపోయి ఉంటాయి, ఇక్కడ రక్తం ఆపేసి చేస్తూ దాన్ని చక్కగా చేయాలి. వంగిపోయి వాళ్ళు మోకాల మీద నడుస్తూ ఉంటారు సమాజంలో. ఆ చేసేటప్పుడు ఈ కండరాలన్నీ మనం రిలీజ్ చేసి లెంగ్తన్ చేసి చేయాలి. కండరాలను లెంగ్తన్ చేస్తాం కానీ రక్తనాళాలను నరాలను లెంగ్తన్ చేయలేంగా, పొడుగు చేయలేంగా, వాటిని కట్ చేయలేం. ఇది చేసేటప్పుడు అవి కట్ అవుతాయి. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి అన్నమాట. కావాలని కత్తిరించడం ఇవి జరగవు, అది డిజాస్టర్ మాకు.
సో ఇమీడియట్గా అటువంటిది రికగ్నైజ్ చేసి వాస్కులర్ సర్జన్ను పిలిపించి ఆ దెబ్బతిన్న దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయటం, గ్రాఫ్ట్ వేయటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నప్పుడు కొన్ని నోన్ కాంప్లికేషన్స్ అంటాం. అంటే ఒక 100 కేసులు చేస్తే కొందరికి ఇన్ఫెక్షన్ రావచ్చు, వాళ్ళ శరీర తత్వం బట్టి అటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటి ఎవరైనా, మీరు మంచి ప్రశ్న అడిగారు, ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ కానివ్వండి, జనరల్ సర్జన్ కానివ్వండి, ఎవరైనా నేను చేసిన ఆపరేషన్లన్నీ 100% సక్సెస్ అంటే 100% అబద్ధం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క సర్జన్కు కాంప్లికేషన్ అనేది సర్వసాధారణం. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ టు ఓవర్కమ్ ఎగ్జాక్ట్లీ హౌ వీ కెన్ మేనేజ్ దట్ పర్టికులర్ కాంప్లికేషన్. మళ్ళా ఆ పేషెంట్కు స్వస్థత చేకూర్చామా లేదా అనేది ఇంపార్టెంట్ అక్కడ. సాధారణంగా సామాన్య జనంలో ఉన్న అపోహ ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోని అవసరం లేకపోయినా మోకాళ్ళ శస్త్రచికిత్స అంటూ చేస్తున్నారనేసి, అది ఎంతవరకు నిజం? ఎవరైనా సరే డాక్టర్ అనే అతను అనవసరంగా చేయటం అనేది యూజువల్గా జరగదు. మంచి ప్రశ్న అడిగారు. దీనికి కంటిన్యూషన్ ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను చాలామంది పేషెంట్స్ మోకాలు నాకు నొప్పండి అనేసి వస్తారు. ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసి అందరూ 60 సంవత్సరాలు, 65, 70 సంవత్సరాలు, 75, 80, 85, 95 సంవత్సరాల వాళ్ళు కూడా చేశాను. వాళ్ళకు ఒకటి ఆప్షన్ ఇస్తాను, బాబు మీకు మోకాలు నొప్పి ఉంది, తల్లి మీకు మోకాలు నొప్పి ఉంది. ఎక్స్రే చూస్తే కంప్లీట్గా గ్రేడ్ 4 అంటే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, మోకాలు కూడా వంగిపోయినాయి పక్కకు. ఈ ఎక్స్రే దాని ప్రకారం ఆపరేషన్ అయితే అవసరం వస్తుంది. కానీ ఆపరేషన్ కావాలా వద్దనేది డెసిషన్ తీసుకునేది మీరు. ఎందుకంటే మోకాలు మీది. ఈ మోకాళ్ళ మీద మీ దినచర్యలు, మీకు 70 సంవత్సరాలు వచ్చాయి, దినచర్యలు ఏంటి? బాత్రూమ్కి వెళ్ళటం, వంటింట్లో వెళ్ళి ఒక కాఫీ కప్పు తయారు చేసుకోవటం, భోజనాలకు రావటం, ఎవరన్నా పిలిస్తే ఒక ఫంక్షన్కి వెళ్ళి రావటం. ఈ దినచర్యలను మీరు చేసుకోగలరా లేదా? ఈ దినచర్యలను మీరు చేసుకుంటా ఉంటే ఆపరేషన్ పర్లేదు. 70 సంవత్సరాల తర్వాత మనకేం కావాలి? లేదు, ఈ మోకాలు నాకు ప్రాబ్లంగా ఉంది, కష్టంగా ఉంది, నిద్ర పడుకోలేను, నొప్పి ఉంది, బయట తిరగలేను అనుకున్నప్పుడు మీరు డిసైడ్ చేయండి. ఇది ఎమర్జెన్సీ కాదు ఈ ఆపరేషను, రేపు చేయకపోతే ప్రాణం పోయేదేం లేదు. సో మీకు బాగా ఇది ఉన్నప్పుడు చేసుకోవాలనేది నా మొట్టమొదటి సలహా ఇస్తాను. అంటే మీరు పేషెంట్కే డెసిషన్ వదిలేస్తారు. ఎగ్జాక్ట్లీ. కీళ్ళ మార్పిడి వరకు నేను వీలైనంత వరకు పేషెంట్కే డెసిషన్ ఇస్తాను. ఈ మోకాళ్ళు శస్త్రచికిత్స అన్నది యాక్చువల్లీ ఇప్పుడు సొసైటీలో చాలా ఎక్కువ ఉంది, ఆడ కానీ మగ కానీ. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు? మనం కొంచెం వెనక్కి మన ముందర జనరేషన్ గురించి ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ, ఉదయం టాయిలెట్కి వెళ్ళాలంటే గొంతు కూర్చొని వెళ్ళేవాళ్ళు, అవును, స్క్వాటింగ్ అనేవాళ్ళు. అంటే మోకాలు నేరుగా నుంచి మొత్తం మడుచుకునేవాళ్ళు, బెండ్ అయిపోయి ఉండేది. బెండ్ అయి అవును. ఆ కూర్చున్న దానివల్ల ఏంటంటే మొత్తం మోకాల్లో ఉండే ఆర్టికులర్ కార్టిలేజ్ మెత్తటి పదార్థానికి పోషకాహారాలు అందేవి. ఆ లోపల గ్రీస్ లాంటి సబ్జెక్ట్ ఇది ఉంది మనకు మోకాల్లో, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. అదేంటంటే దాంట్లో శక్తిని ఇస్తుందన్నమాట ఆర్టికులర్ కార్టిలేజ్కి, మెత్తటి పదార్థానికి. మోకాలు ఎప్పుడైతే మొత్తం వంగి చాపుతామో నీట్గా టోటల్గా నరిష్ జరిగేది, అది పోయింది. కమోడ్స్, ఇప్పుడు మనం కుర్చీలో నేల మీద అసలు కూర్చోలేం, పద్మాసనం వేసుకోలేం, గొంతు కూర్చోలేం, భోజనం కూడా డైనింగ్ టేబుల్ అన్నీ పోయినాయి. అది ఒక కారణం. రెండోది వస్తే వెయిట్, భారీకాయం, మన ఆహారపు అలవాట్లు. మనం ఈరోజు కెమికల్స్ తింటున్నాం, పెస్టిసైడ్స్ తింటున్నాం ఈరోజు. ఎవరము ఇంట్లో ఉంటే ఒక పల్లెలో వెనకమాల ఒక కిచెన్ గార్డెన్ ఉండేది, ఆకుకూరలు అక్కడే ఉండేవి, కోసుకొని తినేవాళ్ళు. మన దిబ్బ ఎరువుతో తినేవాళ్ళం. అన్ని పోషకాలు బాడీకి వెళ్ళి ఆ పోషకాలు అన్ని కీళ్ళకి వెళ్ళి అన్ని కీళ్ళు సక్రమంగా ఉండేవి. అటువంటిది పోయి కెమికల్స్ పోయి దే ఆర్ డూయింగ్. ఒక మనిషి రీజనరేషన్
డీజెనరేషన్. రీజెనరేషన్ అంటే మనం చిన్న బిడ్డగా పుట్టాం, ఎంత పుట్టినాము, 700 గ్రాములు 800 గ్రాములు, ఒక కిలో 1.5 కిలో. అప్పుడు రీజెనరేషన్ అవుతుంది బాడీ. ఒక సెల్లు 2 అవుద్ది, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది. సో మనం పెరుగుతూ వస్తాం. రీజనరేషన్ ఎంతవరకు వెళ్తా ఉన్నాం, 18 సంవత్సరాల వరకు ఈ బాడీలో రీజనరేషన్, కీళ్ళు కానివ్వండి అన్ని శరీర పార్ట్స్. 18 తర్వాత అవి మెయింటైన్ అవ్వాలి. ఆ తర్వాత గ్రోత్ ఉండదు, రీజనరేషన్ లేదు, మెయింటెనెన్స్ ఫేజ్. ఇంతకుముందు ఎలా ఉండేది, మంచి ఆహారము పోషకాహారాలు తీసుకొని శరీర వ్యాయామము అన్నీ సక్రమంగా జరిగాయి కాబట్టి మోకాళ్ళు తుంటికీళ్ళు అన్నీ బాగుండే. అయిపోయినాక ఆ ఫేజ్ అయిపోయినాక డీజనరేషన్ అంటే సెల్స్ కృంగిపోవటం. ఈ కృంగిపోవటం ఏమైంది, ఇప్పుడు ఈ పోషకాహారాలు అన్నీ ఇదైపోయి ఈ డీజనరేషను 40 సంవత్సరాలకే మొదలైపోతాం. ఈ 40 సంవత్సరాల మొదలైన మోకాళ్ళు అరగటం, తుంటికీళ్ళు అరగటం, మడివులు అవటం, మెడల నొప్పులు, వీపు నొప్పులు, వెన్నెముక నొప్పులు అన్నీ ఇది వస్తాం. సో ఎప్పుడైతే ఈ డీజనరేషన్ స్టార్ట్ అయ్యి మోకాళ్ళు అరిగిపోతాయో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ గోయింగ్ ఫర్ ఫిజియోథెరపీ కానివ్వండి, మెడికేషన్ కానివ్వండి, సర్జరీలు కానివ్వండి, ఇవన్నీ ఫాలో అవుతాం. 40 ఏళ్ళకే డీజనరేషన్ మొదలైపోతాం. ఇట్స్ ఎ ట్రాజడీ. యాక్చువల్లీ ఈ సందర్భంగా ఈ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. చిన్న పిల్లల్లో కూడా మనకి మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, వేళ్ళు వంగకపోవడం ఇవన్నీ వస్తున్నాయి. అది ఎందువల్ల అంటారు? చిన్న పిల్లల్లో చిన్నప్పుడు వచ్చేదాన్ని జూవినైల్ అంటాం. పెద్దవాళ్ళకి వస్తే మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి వదిలేస్తాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టంలోనే డెఫిషియంట్ ఉంటుంది అనమాట, ఇమ్యూనిటీలోనే. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా ఈ పెస్టిసైడ్స్ తిన్న ఆహారం వీటి వల్ల దాని వల్ల కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి, ఇమ్యూన్ సిస్టమ్ మీద దెబ్బతింటాయి, బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్. సో దెబ్బతిని అదేం తింటుందంటే మొత్తం జాయింట్నే డెస్ట్రాయ్ చేస్తుంది. అన్ని జాయింట్స్, చేతులు, కాళ్ళు, మోకాళ్ళు అన్ని బాడీలో ఉండే ప్రతి జాయింట్ను డెస్ట్రాయ్ చేసి క్రిప్పుల్ చేసి పారేస్తుంది. సో దీనికి ఇప్పుడు ప్రస్తుతం, ఇంతకుముందు అలా జరిగేది, మంచి మెడికేషన్స్ వచ్చినాయి, వీటిని కూడా టోటల్గా ట్రీట్ చేయొచ్చు. రుమటాలజిస్టులు ఉన్నారు మనకు కూడా, ఇప్పుడు ఆ బ్రాంచ్ కూడా బాగా డెవలప్ అయింది. రుమటాలజీ వాళ్ళు దాన్ని నయం చేసే ప్రక్రియలో కూడా జరుగుతూ ఉంది. ఎక్కువగా మహిళలకి ఆర్థరైటిస్ ప్రాబ్లం, మోకాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దేనివల్ల అంటారు? ముఖ్యంగా నేను చూసిన దాంట్లో మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ముఖ్యంగా భారీకాయం, వెయిట్ నంబర్ 1. వెయిట్ ఈజ్ ద మోస్ట్. సో అన్నిటికీ కారణం వెయిటే. బరువు, దాని బరువు వల్ల దెబ్బతింటాం చాలా ఎక్కువ కారణం అది. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం. లేడీస్కు మీకు తెలిసిందే కదా, ఒక ఆ మీనోపాజల్ ఏజ్ వచ్చాక ఆస్టియోపోరోసిస్. మన దేశంలో ఇంకా బాగా ఇది లేదు, హార్మోనల్ థెరపీ. హార్మోనల్ థెరపీ ఓన్లీ ధనవంతులు, అబో మిడిల్ క్లాస్ వాళ్ళు హార్మోనల్ థెరపీ తీసుకుంటా ఉన్నారు, కానీ పేదవారికి అసలు అందుబాటులో అసలు ఆలోచనే లేదు. అంటే పేదవారికి ఈ హార్మోనల్ థెరపీ అందాలంటే ఏం చేయాలంటారు ప్రభుత్వాలు కానీ డాక్టర్లు కానీ? అది యాక్చువల్గా గైనకాలజిస్ట్ ముఖ్యంగా ఈ మీనోపాజల్ ఏజ్ వచ్చినాక డెఫినెట్గా వాళ్ళు అడ్వైస్ చేయాలి. నంబర్ 1 అవగాహన కల్పించాలి. ఇప్పుడు పోలియోను పారదోలాం, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఇట్స్ ఆస్టియోపోరోసిస్, అదొక ప్రాబ్లం ఉంది మనకు. అలాగే ఇట్లాంటివి ఈ ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తూ ఉంది, ఈ హార్మోనల్ థెరపీ కానీ ఇటువంటి వాళ్ళకి సక్రమైన పోషకాహారాలు ఇవ్వకపోవటం వల్ల కానీ దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ఆస్టియోపోరోసిస్. వీటి వల్ల ఏమవుతుంది, జాయింట్స్ ఆటోమేటిక్గా డీజనరేట్ అయిపోతుంది. అంతేకాకుండా పెలుసుబారి ఎముకలు ఎరగటం కూడా జరుగుతుంది. ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్నది ఏ వయసులో పురుషులకి కానీ మహిళలకు కానీ మొదలవుతుంది? వయసు అంటే మనం తీసుకుంటే అబో 60 ఇయర్స్ అండ్ అబో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా లేడీస్కి ఎక్కువగా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. జెంట్స్కి ఏంటంటే వాళ్ళ బాడీ ఈ హార్మోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది లిటిల్ బిట్ లేట్ వరకు, ఏజ్డ్ వరకు. లేడీస్లో ముఖ్యంగా ఆ 50 ఇయర్స్ 52 ఇయర్స్ ఆ టైంలో ఈ మెనోపాజల్ ఏజ్ అదంతా అయిపోయినాక ఆ సిమ్టమ్స్తో వాళ్ళకు డీజనరేషన్ స్టార్ట్ అయ్యి ఇది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఫీమేల్స్ ముఖ్యంగా ఫీమేల్స్కి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అది ఇంతకుముందు నేను చెప్పాను ఇప్పుడే మీకు, ఇంతకుముందు అంతా మనం అన్ని
ఈ కుర్చీలు సోఫాలు ఇవి లేనప్పుడు కింద కూర్చొని అన్ని రుబ్బుకోవడాలు దంచుకోవడాలు అన్ని ఉన్నాయి కాబట్టి చేసుకునేవాళ్ళు. ఇంతకుముందు ఎక్కువ లేట్గా స్టార్ట్ అయ్యేది అది అబో 70 ఇయర్స్ అలా ఉండేది. ఇప్పుడు అది 50 ఇయర్స్ 40 ఇయర్స్కే మొదలైపోతా ఉంది. మీరు అంతర్జాతీయంగా చాలా సదస్సులకి హాజరయ్యారు. అయితే అక్కడ వైద్య ప్రమాణాలు ఇక్కడ భారతదేశంలో ఉన్న వైద్య ప్రమాణాలకి ఏంటి వ్యత్యాసం? వాళ్ళకు టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ మీన్స్ ఏం చేయాలన్నా కూడా అవైలబిలిటీ ఎక్విప్మెంట్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటాం, అవన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకి ఇక్కడికి వస్తే మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బేసిక్ టెక్నాలజీ కూడా ఉండదు. అది లేనప్పుడు ఒకవేళ చెయ్యాలనే ఇది ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు. మన కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే విదేశీ టెక్నాలజీతో ఈక్వల్గా మన భారతీయ కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయి 100%. కానీ అక్కడ వైద్యం మీకు చాలా ఖర్చుతో కూడింది. రెండోది ఏంటంటే విదేశ డాక్టర్స్ కంటే మన డాక్టర్స్ మోర్ ఎఫిషియంట్, మోర్ హార్డ్ వర్కింగ్. అటువంటి టెక్నాలజీ లేకుండా కూడా వాళ్ళు చేసిన దానికంటే మనం ఇంకా బాగా చేయగలం. అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇది కూడా ఉంది, మన ప్రతిభ ఎక్కువగా ఉంటుంది. అదే కానీ ఆ టెక్నాలజీ దానికి జోడిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ హెల్త్ టూరిజం అని ఒకటి వస్తూ ఉంది. బయట వాళ్ళు కూడా దేనో ఇండియాలో మన డాక్టర్లు మంచి దే ఆర్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మనము చూసినన్ని కేసులు, మనం చూసినన్ని ప్రాబ్లమ్స్ మన దగ్గరికి ఎలా వస్తుంది, పేషెంట్ మొత్తం అన్నీ ముదిరిపోయినాక వస్తారు. అక్కడ చిన్నది ఉన్నప్పుడే వెళ్ళిపోతారు. అంటే అక్కడ అవేర్నెస్ ఎక్కువ. ఇక బాగా అది ముదిరి అంతా వచ్చినా కాబట్టి మనం అట్టాటి ఫేస్ చేసి వాటిని ట్రీట్ చేసి వీ బికమ్ మోర్ ఎక్స్పర్ట్స్. ఒక సందర్భం గుర్తొస్తుంది నాకు. బర్డ్ హాస్పిటల్కు మీరు టెక్నాలజీ అడిగారు. బర్డ్ హాస్పిటల్కు ఫ్రాన్స్ నుంచి నా ఫ్రెండ్ని రమ్మన్నాను. నువ్వు వచ్చి ఒక 2-3 రోజులు ఆపరేషన్స్ చేసి మా డాక్టర్స్ నా దగ్గర పీజీ స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఢిల్లీ అప్రూవ్డ్ బర్డ్ హాస్పిటల్ చేశా 2006లో. 8 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం నేషనల్ సెలక్షన్ వచ్చి నా ట్రైనింగ్ వచ్చేవాళ్ళు. 3 సంవత్సరాలు పీజీ డిగ్రీ ఇచ్చేవాళ్ళం. అలాగే కాకుండా 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేసేవాళ్ళు. వీళ్ళ కోసం ఆయన పిలిచా. ఆయన 3 రోజులు ఆపరేషన్ చేసి లాస్ట్ డాక్టర్ జగదీష్ ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అన్న. ఇది ఆయన నోట్లోంచి. నేను మళ్ళీ తిరిగి వెళ్ళదలుచుకోలేదు మా దేశం. అసలు ఇక్కడ ఏంటి ఇంత ఆపరేషన్ థియేటర్, ఇంత ఇది ఎలా చేయగలేదు, అసలు హౌ కెన్ ఇట్ పాసిబుల్, నాకు లేదన్నాడు. ద్వారకా తిరుమలలో వర్డ్ హాస్పిటల్లో అందులో కూడా మీరు భాగస్వామ్యం ఉందని విన్నాము. ఆ విషయాలు చెప్తారా మీరు కొద్దిగా? పోలియోని ఆల్మోస్ట్ మనం ఇరాడికేట్ చెయ్యలేకపోతున్నాం, కొంత చేసాం మనం. పోలియోను కొత్త కేసులు ఎరాడికేట్ చేసాం. పోలియో మైలైటిస్ వైరస్ని అయితే తొలగించేసాం భారతదేశం నుంచి. కానీ పోలియో వైరస్ వల్ల అఫెక్ట్ అయిపోయి ఆల్రెడీ వాళ్ళందరూ ఇంకా ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు హైదరాబాద్లో పోలియో పేషెంట్కి ఈరోజు శస్త్రచికిత్స చేశాను ఉదయం. పోలియోతో గత 20 సంవత్సరాల ముందర అఫెక్ట్ అయిన వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా రీహాబిలిటేషన్ సర్వీసెస్ చేయాలి. అది ఇంకా ఇంకొక 20-30 సంవత్సరాలు జరుగుతుంది అది. సో పోలియో ఒక్కసారి కాన్సెప్ట్ అందరికీ తెలుసు. ఒకసారి అఫెక్ట్ అయిందంటే దాన్ని తీసేయలేదు. లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ కండరాల వీక్నెస్తో సఫర్ అవ్వాల్సిందే. అంటే ఆపరేషన్ కూడా ఏం చేయలేదు. ఆపరేషన్ చేసి వాళ్లకు సక్రమంగా చేసి నడిపించగలం, కానీ పోయిన కండరాల్లో శక్తిని మళ్ళా తెప్పించలేం పోలియోలో. సో 2008వ సంవత్సరంలో ఏలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి పర్వతనేని చంద్రశేఖరరావు గారు, అగ్రికల్చరిస్ట్. ఆయన 2005లో ఆయనకు మోకాలు కీలి మార్పిడి చేశాక 2007 నుంచి ఆయన రోజు తిరుపతికి రావటం, ఒక 4 రోజులకు ఒకసారి. డాక్టర్ గారు ఇక్కడ బర్డ్ హాస్పిటల్ అనేది బాగా చేశారు, బాగుంది. అటు మరి ఆ ప్రాంత ప్రజలు, ఇది రాయలసీమ ఇదంతా బాగానే ఉంది, ఆ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అక్కడ ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పటం. ద్వారకా తిరుమల చిన్న తిరుపతి 2008లో కడాకు ఒక నిర్ణయం తీసుకొని నేను ఆయన అక్కడ చైర్మన్ గారు సుధాకర్ రావు గారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మాకు
చిన్న ప్రొవిజన్ ఇవ్వండి, ఫ్రీగా సర్వీస్ చేయాలన్నాము. ప్రతి నెల ఒక 25 మంది పిల్లలకు పోలియో, సెరిబ్రల్ పాలసీ, పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టిన పిల్లలకు చేయాలనేసి చెప్పడం జరిగింది. ఆయన ముందర సారు అంతా ఆయనకు ఇదేంటి ఇక్కడ వచ్చే హాస్పిటల్ ఆపరేషన్లు ఎలా చేస్తారండి, కష్టం కదా, అది చేస్తాం సార్ మేము అవకాశం ఇస్తే అంటే ఆయన ఓకే అని చెప్పడం, అక్కడ స్టార్ట్ చేసాం చిన్నది. అదే వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి అనే దానికి నేను చాలా బిలీవ్ చేశాను. ఎందుకంటే మేము అలా చేసుకుంటూ ఉన్నాం. 2011 సంవత్సరం అమెరికా నుంచి ఒక అతను కొండకు దర్శనానికి వచ్చి, ఆ రోజే నేను అక్కడ కింద ఉండే ఆపరేషన్ ద్వారా తిరుపతి నుంచి ప్రతి నెల 1 రోజు 2 రోజులు వెళ్ళటం, 3 రోజులు ఆపరేషన్లు చేయటం, వాళ్ళని సేఫ్గా మళ్ళీ పంపించి బ్యాక్ వచ్చేసేవాడిని అనమాట. ఆ టైంలోనే అమెరికా నుంచి ఒక ఆయన వచ్చారు. వచ్చి పోతే ఏంటి ఇంతమంది పిల్లలు, చిన్నపిల్లలంతా అని చూసి హీ ఎంక్వైర్డ్ అండ్ హీ కేమ్ అండ్ విల్లింగ్ టు డొనేట్ 22 crores, 22 కోట్లు డొనేషన్ ఇస్తాను నేను, మంచి హాస్పిటల్ వీళ్ళకి కట్టాలని. ఇమీడియట్గా ద్వారకా తిరుమల దేవస్థానం వాళ్ళు 5 ఎకరాల ల్యాండ్ చూపించటం, ఒక ట్రస్ట్, దాంట్లోనే ఈ హాస్పిటల్ కట్టడం. సో 2015 నుంచి ఫుల్ ఇప్పుడు దాన్ని 100 పడకలు హాస్పిటల్గా, దాన్ని 4 ఆపరేషన్ థియేటర్లు, కీళ్ళ మార్పిడి దగ్గర నుంచి అన్నీ, ఆర్థోపెడిక్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ హాస్పిటల్ ఓన్లీ డెడికేటెడ్ లైక్ బర్డ్. దానికి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ ఇన్ తిరుపతి, వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ ఇన్ ద్వారకా తిరుమల అని పెట్టి, ఇప్పుడు ఆ 100 పడకలు చాలక ఆయనే మళ్ళా వచ్చి ఇంకొక 8 కోట్లు ఇచ్చి పైన ఇంకొక 100 పడకల ఫస్ట్ ఫ్లోర్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోవస్తూ ఉంది. సో ఇక్కడ బర్డ్ ఎలా అభివృద్ధి చెందిందో అది కూడా ఫ్యూచర్లో ఆ ప్రాంత ప్రజలకు, అటు నుంచి వచ్చే వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుందని అది చేస్తారు. అయితే ద్వారకా తిరుమల వర్డ్ హాస్పిటల్ ఇప్పుడు అకాడమిక్ సెంటర్గా దాన్ని చేసే ప్లాన్లు ఉన్నాయని విన్నాం మేము. అకాడమిక్ సెంటర్ అయితే జనరల్ ప్రాక్టీస్కి, జనరల్ మెడిసిన్కి ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? లేదమ్మా, బర్డ్ కూడా మేము అకాడమిక్ సెంటర్ చేశాం కదా, బర్డ్ కూడా అకాడమిక్ సెంటర్ చేశాము. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు వచ్చి అప్రూవ్ చేశారు. కానీ బర్డ్ థీమ్ కానివ్వండి, బర్డ్లో చేసే శస్త్రచికిత్సలు కానివ్వండి, అన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చినా అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అకాడమిక్ జాయిన్ అయిన దానివల్ల ఏమవుతుందంటే రీసెర్చ్ పెరుగుతుంది. రీసెర్చ్ పెరిగినప్పుడు పేషెంట్ కేర్ పెరుగుతుంది. ఈ పేషెంట్ కేర్ రీసెర్చ్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా ఇంకా కేర్ఫుల్గా ఉంటాం అన్నమాట. అకాడమిక్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు ఈ రీసెర్చ్ అంటే అందరూ ప్రయోగాలు అనుకుంటారు. కాదు, ఈ ప్రయోగాలు కాదు, మనుషుల మీద ఎవరు ప్రయోగాలు చేయరు. మనం చేసే వాటిలోనే మెలకువలు ఇంకా ట్యూనప్ అవుతాం, బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. మాటల్లో చాలాసార్లు వెంకటేశ్వర స్వామి మీద భక్తి చాలా ప్రదర్శించారు. అయితే మేము విన్నది ఏంటంటే, ముందర బర్డ్ పెట్టినప్పుడు పాత భవనంలో కింద వెంకటేశ్వర స్వామి నిత్య పూజ జరుగుతూ ఉండేదనేసి. మరి మీ ఆధ్యాత్మిక చింతన ఎలాంటిది ఒక డాక్టర్గా? దీనికి ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలమ్మ. ఒకటేంటంటే, ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు బర్డ్ హాస్పిటల్లో పనిచేసే 350 మంది అక్కడ వచ్చి నిల్చోవాల్సిందే 8 గంటలకు ఉదయం. మేము ఆ వస్త్రధారణ పంచ అది కట్టుకొని వెళ్ళేవాళ్ళం. గోవిందమాల ఇవన్నీ సుప్రభాతం నుంచి అన్నీ ఒక 20-25 నిమిషాల కార్యక్రమం చేసి హారతి ఇచ్చి మళ్ళా డిస్పర్స్ అయ్యేవాళ్ళం. అదొకటి. ఇది ఎవరు పెట్టారు? ఇది మీరే ఇంట్రడ్యూస్ చేశాను. అది ప్రతి శనివారం ప్రతి స్టాఫ్ ముందర అటెండెన్స్ అంతా పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి నిల్చోవాల్సిందే. అంతేకాకుండా ప్రతి పండగ రోజు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు తిరుపతిలో గంగమ్మ జాతర అనుకుంటాం, లేకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఆ రోజులంతా కూడా సపరేట్గా అక్కడ పూజలు బర్డ్ ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి అవన్నీ నిత్యం నైవేద్యం కానివ్వండి అన్నీ చేసుకుంటూ వచ్చాం. శుక్రవారం రోజు కొండ మీద అభిషేకం జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి. బర్డ్ హాస్పిటల్లో కూడా ఉదయం 5 గంటల నుంచి 6 వరకు అభిషేకం నిర్వహించేవాళ్ళం. పాలు పండ్లు అన్నీ తెప్పించి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఇది కూడా చేసేవాళ్ళం. ఇది ఒక ఎత్తు అయితే, అంటే నాదేంటంటే మనము హిందూ టెంపుల్, హిందూ
రిచువల్స్ అన్నీ ఫాలో అవుతా ఉన్నాము. దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆ భావన రావాలి. అంతేకాకుండా వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు దీంట్లో. ఆ ప్రసాదాలు అన్నీ ఇచ్చేవాళ్ళం వాళ్ళకి తయారు చేసి. సో ఆ భావన అనేది తప్పకుండా ఉండేది. ఒక మనిషిగా మేము జస్ట్ వీఆర్ శస్త్రచికిత్స అనేది చేస్తున్నాం. బట్ ఆ చేసిన శస్త్రచికిత్సకు అవుట్కమ్ ఈస్ ఆల్ హిస్ డెసిషన్. అన్నీ కూడా నేను ఐఎమ్ ద బిగ్ సర్జన్ అని ఏదో చేసేది, ఇట్ ఈస్ నథింగ్ బిఫోర్ హిమ్. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడగాలి. మీరు శస్త్రచికిత్స చేసే ప్రతిసారి కూడా భగవంతుని తలుచుకుని చేస్తారా? తప్పకుండా. నా కత్తి నా చేతిలోకి వచ్చి చర్మం దగ్గరికి పోయినప్పుడు మైండ్లో వెంకటేశ్వర స్వామి అనుకొని అది అయిపోయినాక మళ్ళీ వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతాడు, ఆయన చూసుకుంటాడు నా చెయ్యి అంతా, మైండ్లోంచి బొద్ద ఆయన చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒక డాక్టర్గా ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఒక మదర్ ఎముక తీసుకుని ఒక చిన్న పిల్లకి అమర్చారని విన్నాము. అది ఎలా జరిగింది? అది ఒక ఛాలెంజింగ్ సర్జరీ అమ్మ లైఫ్లో. మన్మీత్ సింగ్, వీళ్ళ పేర్లు మర్చిపోనమ్మా నేను లైఫ్లో ఎట్టటి. మన్మీత్ సింగ్ అని చిన్న బాబు, 10 నెలల బాబును ఫరీదాబాద్ నుంచి తీసుకొస్తే ఆ బిడ్డను అక్కడ వాళ్ళందరూ చూపించారు. అక్కడ ఢిల్లీ ఏం చేయలేము అది ఇదని చెప్పేశారు. తీసుకొచ్చాక చూశాను. అన్నీ చూస్తే ఆ బిడ్డకు ఈ తుంటి కీలు ఇది చిన్న బాల్ ఉంది, దానికి ఎముకు కనెక్షన్ లేదు. బై కంజెంటల్ డిఫార్మిటీ. దాన్ని మా డయాగ్నోసిస్ ఉంది, ప్రాక్సిమల్ ఫీమరల్ ఫోకల్ డెఫిషియన్సీ అంటారు. అంటే పుట్టుకలోనే ఈ తుంటి ఎముక లేకపోవటం ఉండదన్నమాట, బై బర్తే. సో అది వచ్చినప్పుడు అది ఏం చేయాలా అనేసి, దానికంటూ ఏంటంటే ఈ కాలు అది లేని దానివల్ల పొట్టిగా ఈ మోకాలు ఇక్కడికి వచ్చేసి ఉంటుంది, పాదం వచ్చి ఈ మోకాలకు సమానంగా ఉంటుంది. వాళ్ళకి ఒకే ట్రీట్మెంట్ ఏంటంటే కృత్రిమ అవయవాల కేంద్రంలో ఈ పాదం ఇక్కడ ఉండే దాని నుంచి కింద వరకు ఇంకోటి తయారు చేసి ఇచ్చేయటం జీవితాంతం, అంతే. ఇంకా ఇది పెరగదు, అది తొడుక్కొని నడుస్తూ ఉండాలి. సో ఆ కేసుకు తల్లిని ఒప్పించి కాల్లో మనకు 2 ఎముకలు ఉంటాయి, ఒకటేమో మెయిన్, ఇంకొకటేమో యాక్చువల్గా మేము జోకర్ ఇన్ ద లెగ్ అంటాం. జోకర్ సర్కస్లో ఎంత ఇంపార్టెంటో ఈ ఎముక మన శరీరంలో ఎక్కడ ఎముక లేకపోయినా దాన్ని తీసి అక్కడ అమర్చవచ్చు, అంత ఇంపార్టెంట్ అది. అంటే కార్కి స్టెప్నీ లాగా అంతే. సో ఆ ఎముకను తల్లి ఒకే రోజు ఇద్దరిని పోస్ట్ చేసుకొని తల్లి ఎముక తీసి అమర్చారా? అంటే ఈయనకు ఎముక చిన్నది ఉంటుంది కదా బిడ్డకు, అది సరిపోదు. తల్లి ఎముక ఇచ్చింది, అది తీసుకొని పక్కన ఆ బాలు సపరేట్గా ఉందన్నమాట. ఆ బాలుకు ఈ తొడ ఎముకు కనెక్షన్ ఇచ్చేసాం. దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర దయ వల్ల అది అతుక్కునేసింది. మీరు బర్డ్ నుంచి డైరెక్టర్గా రిటైర్ అయిన తర్వాత మీరు ప్రస్తుతం అంటే ఎలా కండక్ట్ చేస్తున్నారు ఆపరేషన్స్, పేషెంట్స్ తోటి రిలేషన్షిప్స్? నా డిక్షనరీలో రిటైర్మెంట్ అనే వర్డే లేదమ్మా. బర్డ్లో నేను రిటైర్ అయింది 2014, కానీ అప్పుడు ఇంకొక 5 years నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వటం 2019 మే వరకు చేశాను. ఒక రకంగా చెప్పాలంటే బర్డ్లో చేసేటప్పుడే కొంచెం ఫ్రీగా చేసేవాడినేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈరోజు ఆలోచిస్తే, 2 సంవత్సరాల తర్వాత. ఇంతకుముందు ఆదివారాలు రెస్ట్ తీసుకునేవాడు, ఇప్పుడు ఆదివారాలు కూడా రెస్ట్ లేదు. ఒక 2 విలేజెస్ను అడాప్ట్ చేసుకున్నాను. ఒకటి వచ్చి వెంకటగిరి, 2 వచ్చి కరేడు ముఖ్యంగా జాలర్లు అంటారు, బెస్తా ఫిషర్మెన్, చాలా పూర్ పీపుల్. నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడనమాట. అతని సహకారంతో ప్రతి నెల 2 కానీ 3 సార్లు కానీ వెళ్ళి వాళ్ళందరినీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి వాళ్లకు ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి, వాళ్ళకి ఎవరికన్నా శస్త్రచికిత్సలు అవసరమైన వాళ్ళకు, సో దే ఆర్ వెరీ పూర్, వాళ్ళని పికప్ చేసుకొని ద్వారకా తిరుమల కానివ్వండి, మన రమేష్ సంఘమిత్ర ఒంగోలు దగ్గర అది. సో 2 రికగ్నైజ్డ్ ఆరోగ్యశ్రీ దీనికి, అక్కడ వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఉంటాను. ఈ 2 చేస్తూ ఉన్నాను. తిరుపతిలో చాలా ప్రెషర్ ఉంది నాకు పేషెంట్స్ చాలామంది ఉన్నారు. మీరు చెప్పినట్టు రాష్ట్రీయ సేవా సమితి RSS ఉంది, అది వాలంటరీ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళతో మాట్లాడి తిరుపతిలో ఉన్న ప్రతిరోజు
సుమారు ఒక 60-70 మందిని ఓపీ చూస్తాను. అలాగే లోకల్గా ఆరోగ్యశ్రీ అప్రూవ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి పోయి వాళ్ళకి ఫ్రీగా సర్జరీస్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్రీ సర్వీస్ చెయ్యాలి, మీకు సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళాలి వైద్యంలో అన్న ఆలోచన ఎలా కలిగింది? జర్మనీలో ఒకటి బాగా నాకు స్ట్రైకింగ్ ఒకటి వచ్చింది. జర్మనీకి నేను ఈ కీళ్ళ మార్పిడి ఆర్థ్రోస్కోపీ దీనికి ట్రైనింగ్కు 3 మంత్స్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వాళ్ళు 7 o'clock అంతా డాక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు. వెళ్ళటము వాళ్ళ డ్యూటీస్ జర్మనీలో వెరీ ఇదిగా ఉంటుంది, మార్నింగ్ 7 to 2. కానీ దే యూస్ టు లీవ్ 5 o'clock, 6 o'clock, 8 o'clock వెళ్ళేవాడు. ప్రొఫెసర్ కాండో అని ఒక అతను ఉండేవాడు. అడిగాను, ఒక క్వశ్చన్ అడిగా, ఇన్ అవర్ కంట్రీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్ ఉదయం టైంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, వాట్ మేడ్ యూ టు ఇంతసేపు మీకు వర్క్ చేయాలంటే గివన్ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ మై లైఫ్. హీ టోల్డ్, I am working for my country. This country given birth to me. My prime duty is to serve the country. That's all. He didn't sold anything. అది నాకు ఒక సందేశం లాగా అయిపోయింది నా లైఫ్. సో నేను వచ్చి చాలామందికి చెప్పాను, మనం అందరం ఒక్కసారి ఆలోచించాలి, ఈ దేశం మనకు జన్మనిచ్చింది, ఈ దేశానికి మనం తిరిగి ఏం చేశామని ప్రతి ఒక్కరూ కాస్త ఆలోచిస్తే డెఫినెట్గా వీ కెన్ డూ ద అల్టిమేట్ టు దిస్ కంట్రీ. ఈ మెసేజ్ని మటుకు తప్పరు చేయాలని దాన్ని మటుకు తీసుకున్నాను ఆ మెసేజ్ని. దెన్ ఐ స్టార్టెడ్ కమింగ్ మార్నింగ్ 4:30 టు ద హాస్పిటల్ అండ్ ఐ లీవ్ ఈవినింగ్ 6 or 7. డాక్టర్ గారు, సర్వీసు, వైద్యం ఇవన్నీ పక్కన పెడితే మీకు అభిరుచులు ఏంటి? నాకు టైం దొరికితే ఐ విల్ టేక్ కంప్లీట్ రెస్ట్. నాకు నిద్ర అనేది చాలా ఇష్టం. ఒకటి అభిరుచుల దగ్గరికి వస్తే ఐఎమ్ ఫుల్ నాన్ వెజిటేరియన్. ఐ విల్ టేక్ గుడ్ ప్రోటీన్ డైట్. అండ్ అదే నేను అందరికీ నా పేషెంట్స్ చాలామందికి చెప్తా ఉంటాను, నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. దీనికి ఎక్కువ టైం చేస్తాను. నేను పేషెంట్ చూసేటప్పుడు వాళ్లకు మందులు వీటికి చెప్పే బదులు ఇవి ఎక్కువ ఉంటాయి. ఈరోజు అదే చెప్పాను కదా, కొర్రలు తినండి, కొర్రలు అండి ఎక్కడ ఉంటాయి. అలా అయిపోయింది. మనం కొర్రలంటే ఏంటో మనం తెలియని పరిస్థితిలో వచ్చేసాం. సో చెప్పాను, అయితేనండి మరి ఉదయం దోశలు ఇడ్లీలు తినాలి కదండి, పర్లేదండి, కొర్రలతో పొడి కొట్టి ఒక దోశ వేసుకోండి. కార్బోహైడ్రేట్ లెస్ డైట్ ఐ విల్ ప్రిఫర్. మీకు వంట వచ్చా? వంట వచ్చు. మా హాబీయా మీది వంట? ఐ లవ్ కుకింగ్. నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను చేసుకుంటాను. ద్వారకా తిరుమల ఉండేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ పోయి వచ్చి 5 to 6 ఐ విల్ వాక్ ఫర్ 6 to 7 kilometers ఎవ్రీ డే మార్నింగ్. వెళ్ళొచ్చి చూసుకొని 8 o'clock బర్డ్ లాగా ఉదయం 4:30కి పరిగెత్తడం లేదు ఇప్పుడు. ఐ విల్ గో టు ద హాస్పిటల్ బై 8 o'clock అండ్ ఐ వర్క్ అంటిల్ ఈవినింగ్ 7-8. అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టాను, అదంతా ఆ హెడ్ఏక్స్ నుంచి పక్క వచ్చా. నౌ ఐఎమ్ ఇంటరాక్టింగ్ మోర్ విత్ పేషెంట్స్ అండ్ సర్జరీస్. నేను ఐఎమ్ వర్కింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్టెండింగ్ సర్వీసెస్ ఇన్ అట్ ప్రజెంట్ 9 hospitals. భగవంతుడు తన బదులు అమ్మని సృష్టించారంటారు, కానీ డాక్టర్ జగదీష్ గారితో మాట్లాడిన తర్వాత భగవంతుడు తన బదులు డాక్టర్ని భూమిలో సృష్టించారేమో అనిపిస్తుంది. ఇంత గొప్ప మహానుభావులు వైద్యులు ఉండబట్టే ఇంకా దేశం మనుగడ సాగిస్తోందేమో అనుకుంటున్నాం. నిజంగా జగదీష్ గారు, మీరు ఇంకా ఎంతోమందికి సేవలు అందించాలి, మీలాంటి ఎంతోమంది డాక్టర్లు మీ దగ్గర నుంచి శిష్యులుగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.